ఎలక్షన్ తిరుపతిలో రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు 2024 ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. దానిలో భాగంగా మరి అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ మొదలైంది. దానిలో భాగంగా మరి మనము విజయమే ధ్యేయంగా రాష్ట్రంలో విజయమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీతో 3 పార్టీల కలయికతో ఏదైతే మరి వైకాపా ప్రభుత్వాన్ని, ఏదైతే మరి ఈ పిచ్చి తుక్కుల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని, గద్దె దించాలని అందరం కూడా మనం నిర్ణయించుకున్నాం. అందరం కూడా సమాయత్తమయ్యాం. దానికి మరి కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన నాయకులు మనం కూడా కోరుకున్నాం. దానిలో భాగంగానే మరి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ దాదాపు 8 ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లని వారికి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చే విధంగా కూడా పార్టీ నిర్ణయాలు తీసుకున్నాయి. కాబట్టి వాళ్ళు మనకు తోడ్పడాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. కాబట్టి బీజేపీ రేపు ఎన్నికలు సజావుగా జరగాలన్నా, ఎన్నికలు ఫెయిర్ అండ్ సెలక్షన్గా జరగాలంటే తప్పకుండా మనకు బీజేపీ కేంద్ర బలగాల అవసరం. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క యూత్ కూడా మనకు అవసరం. కాబట్టి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారికి ఇచ్చినటువంటి 30 సీట్లలో వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చే విధంగా కూడా మన పార్టీ అధినేత అయినటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని దాదాపు 5 జనసేన సీట్లు, 94 మన తెలుగుదేశం సీట్లు కూడా మొట్టమొదటి విడతలో కూడా విడుదల చేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా తిరుపతి నగరం అంటే ఒక అందరికి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఒక ఎవరు కొత్తగా పార్టీ పెట్టి నిలబడాలన్నా కూడా తిరుపతి నుంచే ప్రారంభంగా కావాలనే ఒక ఆనవాయితీ, ఒక సెంటిమెంట్తో ఈ రోజున ఏ పార్టీ అయినా కూడా తిరుపతిలో నిలబడాలని చూస్తూ ఉంటుంది అనేది వాస్తవం. దీనిలో భాగంగానే మనం చూసాం, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది ఇక్కడ, పార్టీ పుట్టింది ఇక్కడ, మనం సైకిల్ గుర్తించింది ఇక్కడ. అటువంటి సైకిల్ గుర్తుతో ఆయన ఎనలేని మెజార్టీతో ఆయన మరి ఇక్కడ విజయం సాధించి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనకు గర్వకారణం. అటువంటి ఈ తిరుపతి నగరంలో మరి ఆయన మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతిని విడనాడి కత్తుల శ్యామల గారికి ఉప ఎన్నికల్లో ఆమెను ఎమ్మెల్యేగా చేసి తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పడినటువంటి తిరుపతి నగరాభివృద్ధిని ఒక ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దడంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి స్థానంలో, తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉందంటే ఇది ఎవరు కూడా మరి సందేహించాల్సిన అవసరం లేదు. ఈరోజు మహిళా యూనివర్సిటీ అయినా, బోర్డ్ అయినా, స్విమ్స్ అయినా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మన తిరుపతి నగరంలో మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన అగర్వాల్ అరవింద్ ఐ హాస్పిటల్ కానివ్వండి, టాటా వాళ్ళ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, వివిధ మరి గరుడ వారధి కానివ్వండి, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి తిరుపతి నగరమే వాళ్ళ నగరంగా కూడా భావించి దీన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తిలా కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజున మరి అలాగే చిరంజీవి వచ్చారు, ఆయన పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయనే అభ్యర్థిగా ఇక్కడ నిలబడడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. అదే క్రమంలో ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరుపతి నగరం మాకు కావాలి అని పట్టుబట్టడం, మన అధినాయకుడు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీగా భావించేవారు తిరుపతిని, ఒక అభివృద్ధిలో కానివ్వండి దేనికైనా కూడా. మరి అటువంటిది ఆయన కూడా ఈ రోజున తిరుపతి నగరాన్ని జనసేన పార్టీకి వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఆయన కూడా ఎంతో మరి బాధతో ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన కూడా ఎంతో మరి బాధతో చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఫోన్ కాల్లో నాకు చెప్పడం జరిగింది. మొన్నటి రోజున రాష్ట్ర అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు గారి ద్వారా నన్ను నరసింహయాదవ్ గారిని ఇద్దరిని కూడా పిలిపించి కూడా ఇదే విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ విజయమే ధ్యేయంగా రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి మనము తిరుపతి నగరంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మనమంతా కూడా కష్టపడి ప్రజారాజ్యం జనసేన పార్టీతో మనం కూడా సహకరించి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా నియమిస్తారో వాళ్ళ విజయానికి కృషి చేయాల్సిన అవసరం మన మీద మన అందరిపైన 100% ఉంది. మనమంతా కూడా ఆ విధంగానే రేపు ఎలక్షన్లో కట్టుబడి పని చేస్తాం. కానీ ఈ రోజున బాధ ఏంటంటే సైకిల్ గుర్తు లేకుండా తిరుపతి నగరంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు లేకుండా మనం ఎన్నికలకు పోతున్నాం అనేదే మన ఆవేదన, మన బాధ. కాబట్టి ఈ ఆవేదనను బాధను మనము సరిపెట్టుకోవాలంటే తప్పకుండా ఎమ్మెల్యే వాళ్ళైనప్పుడు మనకు తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి ప్రోటోకాల్ కావాలనేదే మన యొక్క ధ్యేయం, మన యొక్క డిమాండ్ కూడా. ప్రోటోకాల్ కావాలంటే తప్పకుండా ప్రోటోకాల్ కలిగినటువంటి పదవి తిరుపతి నగరంలో తిరుపతి నాయకులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిలో మరి ఇన్నాళ్ళు కూడా నేను ఏది కూడా ఆశించలేదు. అధిష్టానం చెప్పినటువంటి పని తూచా తప్పకుండా ఇప్పటి వరకు కూడా నేను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికే నేను కృషి చేశానని కూడా మీకు తెలియజేస్తూ, కాబట్టి మన పార్టీకి తిరుపతి నగరంలో ఒక ప్రోటోకాల్ కలిగిన నగరం తిరుపతి. ఎవరు వచ్చినా మరి తిరుపతి నగరానికి రావడం, మనం వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, మనం వాళ్ళని స్వాగతించడం, వాళ్ళని ఆదరించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. రేపు మన పార్టీకి ఇక్కడ ప్రోటోకాల్ లేకపోతే అది అనేది జరగదు. మనం ఎంత కష్టపడి ఈరోజు గెలిపించినా రేపు జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయినా మన ఉనికి అనేది, మన గుర్తింపు అనేది మనం కోల్పోతున్నాం. కాబట్టి ఆ గుర్తింపు మనకు కావాలి అనేదే నా యొక్క ప్రధాన డిమాండ్. కాబట్టి ఆ విధంగా మన అధినాయకుడికి అదేవిధంగా రాష్ట్ర పార్టీకి కూడా మనము వాటిని వివరించి ఆ విధంగా ప్రోటోకాల్ కలిగిన పదవి ఎవరైతే నా వెంట నడిచారో ఈరోజంతా కూడా ఎవరి వెంట అయితే నేనున్నానో అటువంటిది నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అలాంటి ఆశయ సాధన కోసం అలాంటి ఆశయాన్ని మనకు కల్పించాలని కూడా ముఖ్యంగా మనము ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు మన అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది. ఈ సమావేశం, ఈ ఆత్మీయ సమావేశం కూడా దాని గురించే. ఎవరు కూడా మనము ఈ రోజున బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ రాబోతుంది. మనము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉన్నట్టే లెక్క, మనం అందరం కూడా. కాబట్టి కానీ ప్రోటోకాల్ అనేది తిరుపతి వ్యక్తులకు అవసరము. దీన్ని మనం ప్రధాన డిమాండ్గా తీసుకెళ్ళి మన అధినాయకుడికి చెప్పి దాన్ని సాధించుకునే దిశగానే మన అడుగులన్నీ ఉండాలని మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సార్. దయచేసి ప్రెస్ తీసుకుంది లేట్ అవుతుంది. ప్రశ్న అంటే అసలు ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు కదా. మేమంతా కలిపి ఎవరు ఉమ్మడి అభ్యర్థి అయితే ఇంకా అభ్యర్థి నిర్ణయం జరగలేదు. ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వాళ్ళని గెలిపించడానికే మా ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయి. జనసేన కండువా కప్పుకునేది వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాం. వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాము. వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాము. మా అధినాయకుడితో చెప్పి ఆలోచన చేస్తాం.